రిటర్న్ గిఫ్ట్స్ ఒకసారి మీతో కొంచెం మనకు లో బడ్జెట్ కొంచెం యూజ్ అవుతుంది అనేది షాప్కి వెళ్తున్నాము. ఒక 5 ఐటమ్స్ చెప్పాలి. ఇవైతే నేను ఇలా తీసుకుంటున్నాను ఈ ఐటమ్స్. నెక్స్ట్ ఇలా తీసుకోవాలి అని నాకు థింకింగ్ ఉంది అని కూడా నేను మా హస్కి చెప్పలేదు. కానీ ప్యాకింగ్ ఎలా అనేది నాకు అంత ఐడియా రావట్లేదు. పిల్లలు హ్యాపీ మనకు అవుట్ సైడ్ వెళ్ళాము అని అంటే ఇంట్లో ఉంటే అర్థం కాలేదు, కానీ చాలా డల్ అయిపోయాను. ప్యాక్ చేద్దామని అనుకోవట్లేదు ఫ్రెండ్స్, మా పిల్లలతోటే చేపిద్దాము అనుకుంటున్నాను. నువ్వే ఏమనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేయి మమ్మీ. పౌచెస్, చాలా పౌచెస్ కనిపిస్తున్నాయి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఈరోజు మా పాప బర్త్డే రీసెంట్గా అయితే అయిపోయింది కదా, చూశారు. ఓకే, వాటికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఒకసారి మీతో నాకు షేర్ చేయాలి అని అనిపించింది. ఇలా నేను తీసుకున్న ఐటమ్స్ని మీతోటి షేర్ చేస్తే మీకు కొంచెం యూజ్ అవుతుంది అనే థింకింగ్ తోటే నేనైతే మీతోటి షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాము. ఓకే, ఇది బర్త్డే ముందే తీసేసాను ఈ బ్లాగ్ వచ్చేసి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఒక 5 ఐటమ్స్ తీసుకుందాము అని అనుకుంటున్నాను, పిల్లలకి యూజ్ అయ్యేటి. ఓకే, అవి ఏంటి అనేది షాప్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. అంటే వాళ్ళకు డైలీ యూజ్ అయ్యే ఐటమ్సే తీసుకుందామని అనిపించింది. థింక్ చేశాను ఏమిస్తే బాగుంటుంది అనేసి. నాకు ఏది ఇస్తే బాగుంటుంది అనే థింకింగ్లో ఈ పెన్సిల్స్ ఇవి ఇస్తే కొంచెం ఓకే యూజ్ అవుతాయి కదా డైలీ అనేసి అవే తీసుకుందాము అని నేనైతే షాప్కి వెళ్తున్నాను. ఇంకొకటి చెప్పాలి, ఇవైతే నేను ఇలా తీసుకుంటున్నాను ఈ ఐటమ్స్. నెక్స్ట్ ఇలా తీసుకోవాలి అని నాకు థింకింగ్ ఉంది అని కూడా నేను మా హస్కి చెప్పలేదు. కాకపోతే అవుట్ సైడ్ వెళ్తున్నాను, కొంచెము స్కూల్లో ఇవ్వాలి అంటే పిల్లలకి చాక్లెట్స్ అలా తీసుకుంటాం కదా, అవి తీసుకోవాలి అనేసి అయితే చెప్పాను. ఓకే వెళ్ళిరా అనేసి అయితే అన్నారు. ఇప్పుడు మనం వాటితో పాటు వీటిని కూడా తీసుకొని వచ్చేద్దాము. ఒక 5 ఐటమ్స్ అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పెన్సిల్, పెన్ను, ఒక షార్ప్నర్, ఎరేజరు, స్కేలు. ఓకే, ఈ 5 ఐటమ్స్ మరి ఇద్దాము అని అనుకుంటున్నాను. కానీ ప్యాకింగ్ ఎలా అనేది నాకు అంత ఐడియా రావట్లేదు. అంటే ప్యాకింగ్ చేయడానికి మళ్ళీ సపరేట్గా ఏమన్నా తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా చిన్న కవర్స్ లాంటివి ఏమన్నా అవైలబుల్ ఉంటాయా లేదా అనేది. ఓకే, అక్కడికి షాప్కి వెళ్ళాక వాళ్ళని కొంచెం అడిగితే, అంటే అంత చిన్నగా పట్టే కవర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అక్కడే పర్చేస్ చేసేస్తాను. లేదు అంటే ఇంటికి వచ్చినాక థింక్ చేసి ఏదో ఒక దాంట్లో అయితే మనం ప్యాక్ చేసి ఇచ్చేద్దాము పిల్లలకి. అలా ఇచ్చాము అని అంటే పిల్లలు హ్యాపీ, మనకు ఫంక్షన్కి వచ్చిన పిల్లలు హ్యాపీ. నెక్స్ట్ నా బేబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మేము రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పుడు ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా షాప్కి వెళ్ళాక షాప్లో తీసుకునేదంతా వీడియో షూట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే షాప్కి వచ్చేసాను. అసలు చాలా టైం వెయిట్ చేశాను. మాకు లోకల్ బస్ అయితే వచ్చేసింది. లోకల్ బస్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేశాక ఫైనల్గా షాప్కి అయితే వచ్చేసి ఇక్కడైతే తీసుకుంటున్నాను. ఈ షాప్లో కూడా చాలామందే ఉన్నారు. ఒక 10 or 15 మినిట్స్ వెయిట్ చేశాక ఇంకా నేనైతే వెళ్ళి ఇవన్నీ తీసేసుకున్నాను. మనకి ఇక్కడైతే పౌచెస్ చిక్కలేదు. పౌచెస్ కోసం అయితే అయ్యో 3 or 4 షాప్స్ అయితే తిరిగాను. ఫైనల్గా మనం వచ్చిన వర్క్ ఏంటి, ఈ చాక్లెట్స్ కోసమే కదా. ఇక్కడ టీచర్స్ కోసం అయితే పర్క్, నెక్స్ట్ ఇలా ఫ్రంట్లో ఉన్నాయి కదా ఆ చాక్లెట్స్ వచ్చేసి వీళ్ళ పిల్లలకైతే తీసుకున్నాను, వీళ్ళ ఫ్రెండ్స్కి అయితే. ఈ పౌచ్ కోసం ఫ్రెండ్స్ అసలు చాలా షాప్సే తిరిగాను. ఫైనల్గా పౌచెస్ కూడా నాకు కనిపించేశాయి. ఇంకా వాళ్ళు కూడా కౌంట్ చేసి ఇస్తున్నారు. చెప్పాను కదా ఇవైతే 10 తీసుకున్నాను ఫస్ట్ అయితే సరిపోతాయి అనేసి, కానీ మనకైతే 10 సరిపోలేదు. ఎన్ని తీసుకున్నాయి అనేది మీరు వీడియోలో ముందుకు వెళ్ళారు అని అంటే తెలుస్తుంది. ఓకే, ఇంకా ఇప్పుడైతే మనం ఇవి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాము. ఓకే, ప్రెజెంట్లో అయితే షాపింగ్ అయిపోయింది. ఇలా అన్నీ తీసేసుకున్నాను. ఇంకా గిఫ్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఓకే, చాలా హీట్ ఉంది అసలు.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. మనం వెళ్ళక అవుట్ సైడ్ వెళ్ళాము అని అంటే అసలు అది కూడా ఎక్కువ ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి మాకు. నాకు ఇంట్లో ఉంటే అర్థం కాలేదు, కానీ అవుట్ సైడ్ వెళ్ళొచ్చే వరకు అర్థమైపోతుంది. చాలా డల్ అయిపోయాను. ఓకే, నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీతోటైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ అయితే తీసుకున్నప్పుడు ఇవి అనేసి నేను పర్టికులర్గా నోట్ చేసుకుని అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అనిపించింది ఇవన్నీ మనం ఎలా ఇవ్వాలి పిల్లలకి అనేసి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, పౌచ్ తీసుకుంటే ఓకే పర్లేదు కదా, పౌచ్ అయితే వాళ్ళకి ఎలానో యూజ్ అవుతుంది పిల్లలకి అనేసి. ఓకే, ఏం తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. చూడండి, అక్కడ మనం తీసుకునేవి అయితే ఇవి. ఓకే, నేను ఏమేమి ఇద్దామో పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే చూపించేస్తాను. ఓకే, ఇవి నాకు వాళ్ళకి ఇచ్చాను అంటే వాళ్ళకి యూస్ కావాలి, ఇంట్లోకి వెళ్ళేసి పక్కన పెట్టొద్దు అనేసి నేను యూజ్ అయ్యే థింగ్స్ అయితే నేను తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లో ఒక 5 ఐటమ్స్ అనేసి రాసుకొని వెళ్ళాను. ఫస్ట్ అయితే ఒక పెన్సిల్. ఓకే, ఒక పెన్సిల్ ఇద్దామనుకున్నాను. ఒక పెన్ను, నెక్స్ట్ ఒక స్కేలు. మనకి ఇలా స్కేల్స్ వచ్చేసి ఇలా ప్యాకెట్ లాగానే వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా చూడండి, ఇలా మీడియం సైజులోనే వస్తుంది. స్కేల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ స్కేల్స్, నెక్స్ట్ ఒక ఎరైజర్, ఒక షార్ప్నర్. ఓకే, ఇలా నేను ఎన్నెన్ని ఇవ్వాలి అనుకున్నది అన్నీ అయితే 5 ఐటమ్స్ తీసుకున్నాను. అంటే దీంట్లో 2 ఉన్నాయి అనుకోండి. ఎరైజర్స్ ఒక 10, షార్ప్నర్స్ ఒక 10 అయితే ఉన్నాయి. ఓకే, ఈ 5 ఐటమ్స్ ఇద్దామనుకున్నాను, కానీ ఇవి మనం సింగిల్గా తీసినప్పుడు దేంట్లో పెట్టించాలి, ఏమన్నా గిఫ్టింగ్ కవర్స్ ఏమన్నా ఇట్లా ఒక 10 చిక్కుతాయేమో వాటిలలో పెట్టిద్దాము అని అనుకున్నాను. కానీ అలా ఏమీ ఉండవంట ఫ్రెండ్స్. లేకపోతే ఇలాంటి కవర్స్లో పెట్టిద్దామా అని అనిపించింది. ఇలాంటి వాటిలో అయితే ఈ 4 పడుతున్నాయి. ఓకే, ఈ పెన్సిల్ అయితే పట్టదు, కానీ నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఇలా అలాంటి కవర్స్లో పెట్టించాలి అని. నాకు తర్వాత అక్కడికి వెళ్ళాక ఐడియా వచ్చింది. ఓకే, ఇవైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసి పౌచెస్. ఓకే, నార్మల్ పౌచెస్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా కనిపించాయి. ఒకప్పుడు నేను పిల్లలకు కూడా యూజ్ చేశాను. నార్మల్ పౌచెస్ అయితే కొంచెం హెవీ కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవి కూడా మనకు తక్కువ బడ్జెట్ అయితే ఏం పడలేదు. ఓకే, ఇదైతే తీసుకున్నాను. ఇలా ఇవి కూడా మనం ఎన్ని ఇవ్వాలి అనుకున్నామో అన్నైతే తీసుకున్నాను. ఓకే, చెప్తున్నాను, నేను వీళ్ళ ఫ్రెండ్స్ కూడా దగ్గర ఉండేది చాలా తక్కువ మెంబర్సే ఉన్నారు పాప వాళ్ళ ఫ్రెండ్స్. అందుకే ఇవన్నీ మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఒక 10 వచ్చేలాగా అయితే ఇద్దాము అనేసి తీసుకున్నాను. చూడండి, ఇవి కూడా వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారంటే పిల్లలు. చూడండి, ఇలా వీటి కార్టూన్స్ అయితే నేను చూడను, అన్ని కార్టూన్ థింగ్స్, నెక్స్ట్ ఇలా బాయ్స్ ఇష్టపడేలాగా, నెక్స్ట్ గర్ల్స్ థీమ్స్ ఇలా అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి నాకు కూడా వీటి కలర్స్ అంటే ఈ థీమ్స్లలో ఇవ్వడము. పిల్లలు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకొని చూశారు అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మనం వీటిలో ఒక పెన్ను, పెన్సిల్, స్కేల్, షార్ప్నర్, ఎరైజర్ పెట్టేసి వీటిలో పెట్టి ఈ 6 ఐటమ్స్ మనమైతే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే నేను హస్కి చెప్పలేదు ఇలా తీసుకుంటున్నాను అనేసి. రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ నేనైతే వీటిని నేనే ప్యాక్ చేద్దాము అని అనుకోవట్లేదు. ఓకే, వీటిని అయితే నేనే ప్యాక్ చేద్దామని అనుకోవట్లేదు ఫ్రెండ్స్, మా పిల్లలతోటే చేపిద్దాము అనుకుంటున్నాను. నేనే ప్యాక్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా నీకు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను, దీంట్లో అన్నీ నేనే పెట్టేశాను అని అంటే ఓకే, హ్యాపీ ఉంటుందేమో మేబీ. కాకపోతే నాకు వాళ్ళతో చేపించి వాళ్ళ హ్యాండ్స్తో దీంట్లో అన్నీ పెట్టారు అని అంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, దాన్ని కూడా నేను షేర్ చేస్తాను, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏంటి అనేసి. వాళ్ళతోటి ఆ థింగ్స్ అన్నీ దీంట్లో పెట్టించి వాళ్ళ పాప చేతులతోటి ఇప్పిస్తాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకు అనుకుంటుంటేనే నాకే చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ ఎలా అనిపించాయి? లేదు అంటే ఇవన్నీ మీరు చూసాక బడ్జెట్ ఎంత అయింది అనేది నాకు ఒకవేళ అడిగినా కూడా నేను ఎంత అయింది అనేది నేనైతే షేర్ చేస్తాను. నాకు ఇవన్నీ ఓకే, కానీ నాకు ఈ పౌచెస్ మాత్రం చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఇవి మనకు వాటర్ ప్రూఫ్ కూడా, వాటర్ పడినా కూడా మనకు
వాటర్ అయితే లోపలికి పోదు. ఓకే, మీకు ఎలా అనిపించాయి థీమ్స్ వైజ్ పౌచెస్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ నచ్చాయా లేదో చెప్పండి. నెక్స్ట్ పిల్లలతో ప్యాకింగ్ అవన్నీ కూడా ఉంటాయి, చూసేయండి. కిడ్స్ అది ఓపెన్ చేయండి. ధన్యశ్రీ నువ్వే. ఏమనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేయి మమ్మీ. దేనికి అవన్నీ? చదువుకోవడానికి, హోంవర్క్ రాసుకోవడానికి, ఎగ్జామ్కి. ఎక్స్పెక్ట్ చేయి. ఇక్కడ పౌచెస్, చాలా పౌచెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పెన్స్ కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి. నేను ఎప్పుడైనా తెస్తే మీకు అన్నీ తెస్తానా? రేపేంటి? బర్త్డే. బర్త్డే గిఫ్ట్. ఎవరి గిఫ్ట్? ఎవరికి? నో నో, అవి మీ ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మమ్మీ డాడీ తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ ఫిల్ చేసేద్దామా? పౌచ్ ఒకటి తీసుకోండి. పౌచ్ నువ్వు ఒకటి, తమ్ముడు ఒకటి తీసుకోండి. ఓపెన్ ఇట్. పెన్సిల్స్ అన్నీ ఓపెన్. 1 minute నేను చేసిస్తా. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇద్దరు కలిసి అవన్నీ ప్యాక్ చేస్తారా? ధన్యశ్రీ, యూ హ్యాపీ? ఓకే, వన్ థింగ్ పెట్టేసి అన్నీ స్లోలీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే వీడియో ఇలానే పాస్ అయిపోయింది. నేనైతే చూసుకోనే లేదు, వీడియో రన్ అవుతుంది అనేసి అనుకున్నాను. ఓకే, చూసారు కదా మా పిల్లల ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది అనేసి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చెప్పాను కదా నేను ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదు పిల్లల బర్త్డేస్కి అనేసి, అందుకే వాళ్ళు గెస్ చేయడానికి అంత టైం అయితే పట్టేసింది. ఓకే, ఫైనల్గా అయితే మా పిల్లలు చాలా హ్యాపీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీ అంట. పర్సనల్గా చెప్పారు, నాకు కూడా కాల్ చేసి చెప్పారు కొంతమంది మదర్స్. నేను కూడా చాలా హ్యాపీ. కాకపోతే నేను ఇక్కడ 10 ఐటమ్స్ తీసుకున్నాను అన్నాను కదా, కానీ మాకు తర్వాత అంటే పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి ప్యాక్ చేస్తున్నారు కదా, అప్పుడైతే మేము కాల్ చేసిన వాళ్ళని, నెక్స్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ వస్తారు అన్న వాళ్ళని కౌంట్ చేస్తే అవైతే సరిపోలేదు. మళ్ళీ వెళ్ళి ఇంకొక 10 అయితే తీసుకొని వచ్చాము. టోటల్గా 20 అయితే ఇచ్చేసాము పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కింద. ఓకే, ఈ వీడియో అయితే ఇలానే పాస్ అయిపోయింది. ఇంకా అందుకనే నేనైతే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి, నచ్చాయి లేదో నాకైతే కామెంట్ చేయండి. ఓకే, వీటి కాస్ట్ ఎంత పడింది అని మీకు ఏమైనా కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఒక వీడియోలో షేర్ చేసేస్తాను. పౌచెస్ అయితే ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చాయి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అయితే, మా పిల్లలకు కూడా నచ్చాయి. మేము కూడా వన్ తీసుకుంటాము మమ్మీ అని అయితే అన్నారు. కాకపోతే అవి ఇంకా మనం తెచ్చినవి కరెక్ట్గా అయితే సరిపోయాయి, అందుకని మా పిల్లలకు కూడా ఉంచలేదు. ఓకే, అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మీకున్న పౌచెస్ ఇప్పుడు అవి యూస్ కాలేదు అని అంటే అప్పుడు ఇవి తీసిస్తాను అన్నాను. అవి ఉండగా ఇవి ఇచ్చాము అంటే ఇంకా ఉండేటివి యూస్ చేయరు, ఇవే కావాలి అనేస్తారు పిల్లలైతే. ఎవరైనా అంతే కదా, కొత్తగా ఏవి ఉంటే వాటిని యూస్ చేద్దాము అనే థింకింగ్లో అయితే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే, ఇవ్వు రిటర్న్ గిఫ్ట్స్ మా. ఓకే, తీసుకో తీసుకో, టేక్ ఇట్. వెళ్ళండి. ఇవ్వు ఇవ్వు. అబ్బా, ఇవ్వు ఇవ్వు. పర్లేదు, తీసుకోమా, తీసుకో. ఓకే, అట్లా బాగా కిందకే పెట్టుకో.
తీస్తున్నా బాబు రాలేదుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ రిటర్న్ గిఫ్ట్స్ని వాళ్ళకి ఇచ్చేప్పుడు కూడా వీడియో పెట్టాను కదా, ఆల్రెడీ చూసారు ఇప్పుడు మీరు ఈ వీడియోలో. ఓకే, వాళ్ళకి ఇచ్చేప్పుడు ఆ పిల్లల ఫేస్లు మీరైతే అబ్జర్వ్ చేశారా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా. ఇలా మా పిల్లలు హ్యాపీ, వచ్చిన ఫ్రెండ్స్ హ్యాపీ, మేము పేరెంట్స్గా మేము కూడా చాలా హ్యాపీ. ఈ వీడియో చూస్తున్నందుకు మీరు కూడా హ్యాపీనా అని అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.